తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తరపున ఎమ్మెల్యే బలరామకృష్ణ ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బత్తుల తెలిపారు. డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే తల్లికి వందనం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి పరిస్థితులు మనం అందరం చూసాం. అలాగే గడిచిన 5 ఏళ్లలో కూడా డిఎస్సి అనేది అసలు కనిపించనే లేదు. ఆ డిఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు. నిరుద్యోగులకి అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది. గత 5 ఏళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది.